మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ధ్యాన పాఠంగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో సమరయ స్త్రీని గురించి, ఆమె జీవితంలో నుండి కొన్ని విలువైన ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. యేసు సమరయలోని సుకారు అనే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉంది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికే ఇంచుమించు 12 గంటలు అయ్యింది. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇవ్వమని ఆమెను అడిగాడు. ఒక యూదుడు సమరయులను దాహానికి నీళ్లు అడగడం ఆ స్త్రీని ఎంతో ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అనేక సందేహాలకు తావిచ్చింది. ఆమెకున్న సందేహాలు, సమస్యలు, ప్రశ్నలకు యేసు జవాబు చెబుతూ, ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మళ్ళీ దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొన్నాడని తెలియజేస్తూ జీవజలమునకు సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేసినట్లుగా ఇందులో గ్రహిస్తాం. అట్టి సత్యాలను నేటి పాఠంలో మనము తెలుసుకుందామా? ప్రియ బైబిల్ విద్యార్థులు, శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 26వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిస్తున్న సంగతి పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ్య దేశమును విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్ళాడు. అయినా యేసే బాప్తిస్మం ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులిస్తున్నారు. ఆయన సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చింది గనుక యాకోబు తన కుమారుడైన యోసేపునికిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయ్యలోని సుకారు అనే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉంది గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికే ఇంచుమించు 12 గంటలైంది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోటానికి అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇవ్వమని ఆమెను అడిగాడు. ఆయన శిష్యులు ఆహారము కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ అన్నది, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావు? ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు అన్నాడు, నీవు దేవుడి వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలమిస్తాడు. అప్పుడు ఆ స్త్రీ అన్నది, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకోటానికి నీకు ఏదీ లేదే. ఆ జీవజలము నీకు ఎలా దొరుకుతుంది? తాను, తన కుమారులు, పశువులు ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? అందుకు యేసు అన్నాడు, ఈ నీళ్లు తాగే ప్రతివాడు మళ్లీ దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్యజీవార్థమై వానిలో ఊరే నీటి బుగ్గగా ఉంటుంది. వింటున్నారా శ్రోతలు? యేసు ప్రభు సమరయ స్త్రీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. సుకారు అనే సమరయ గ్రామం కానా అనే ఊరిలో మొదటి సూచక క్రియ చేశాడు. సుకారులో రెండో సూచక క్రియ చేయబోతున్నాడు. కానాలో బానలు నీళ్లతో నింపండి అని మొదటి మాట అన్నాడు. ఆ తరువాత తిరిగి జన్మించమని నికోదేముతో అన్నాడు. అది రెండో మాట. ఇప్పుడు సమరయురాలితో మూడో మాట అంటున్నాడు, అడుగు, అడిగితే నీకు జీవజలమిస్తాను. సమరయ్య మార్గాన నడుస్తూ సమరయ్య గ్రామంలో సమరయురాలితో యేసు మాట్లాడాడు. అదొక మహాప్రసంగం. అది డిసెంబరు నెల, బహుశా 27వ తేదీ కావచ్చు. అప్పటికే బాప్తిస్మకుడైన యోహాను చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. యోహాను చెరసాలలో ఉన్నాడని ప్రభువుకు తెలిసింది. ఆయన యూదయ్యను విడిచి గలిలయకు తిరిగి వెళ్ళాడు. యూదయ్యలో ప్రతిష్టంభన ఏర్పడింది.
యేసు తన తండ్రి ఏర్పరచిన కార్యక్రమం ప్రకారం నడుస్తున్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడూ నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారముంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారముంది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను. ఆయన సమయం వస్తేనే కాని ఎవడూ ఆయన మీద చెయ్యి వెయ్యలేడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన సమయం వచ్చింది. 13వ అధ్యాయం 1వ వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన ఘడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరుగును. తండ్రి డైరీ ప్రకారమే యేసు పనిచేశాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, ఆయన పని పూర్తి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన యూదయను విడిచి గలిలయకు వెళ్ళాడు. గలిలయలో కపెర్నహూములో ఆయన సేవా కేంద్రం ఉంది. ఆయన సమరయ్య మార్గమున ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయన సమరయ్యలో ఒక గ్రామీణ స్త్రీని కలుసుకోవలసి ఉంది. 34వ వచనంలో ఆయన అన్నాడు, తండ్రి పని తుదముట్టించడమే నాకు ఆహారం. మొదట కానాకు వచ్చాడు, అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు. ఇప్పుడు ఒక ప్రధాని కుమారుణ్ణి బాగు చేయడానికి వెడుతున్నాడు. గాని అక్కడికి సమరయ్య మార్గాన వెళ్ళాలి. 3 దారులున్నాయి. సముద్ర తీరాన వెళ్ళవచ్చు, లేదా పెరియా ప్రాంతం గుండా వెళ్ళవచ్చు. అది యొర్దానుకు అవతలి వైపు దారి. ఇక 3వ మార్గం సమరయ్య మార్గం. ఇదే దగ్గరి దోవ. గాని యూదులు ఈ మార్గాన వెళ్లరు. యూదులకు సమరయులకు బొత్తిగా పడదు. అయినా యేసు సమరయ్య మార్గాన్నే వెళ్ళాడు. అది తన తండ్రి ఏర్పాటు. సుఖారు గ్రామం, అదొక బావి. ఆ బావి దగ్గర స్థలం. గోత్రకర్త యోసేపు సమాధి కూడా అక్కడే ఉంది. సుఖారుకు దక్షిణాన రోమా రాజమార్గము ప్రక్కగా ఉన్న స్థలమిది. ఉత్తరంగా గెరిజం పర్వతం ఉంది. ఆ పర్వతం కిందిగా సమరయుల సమాజ మందిరం ఉంది. ప్రభు సరిగా అదే స్థలానికి, యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. అప్పుడు సరిగ్గా పగలు 12 గంటలు కావచ్చింది. ప్రభు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. ఆయన దేవుడు అయినా వాస్తవంగా మనిషి అయ్యాడు. ఆయన బాగా అలసిపోయాడు. వాక్యము శరీరధారి అయి వచ్చిన యేసు అలసిపోయాడు. నిత్యుడైన దేవుడు మానవుడై ఈ భూమి మీద నడిచాడు. మనుషుల మధ్య గుడారంలో ఆయన నివసించాడు. సమరయ్య స్త్రీని రక్షించే ఉద్దేశ్యంతో ఆయన యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. సమరయులు ఆ రోజుల్లో చాలా బీద ప్రజలు. అప్పుడు సమరయ్య స్త్రీ వచ్చింది. ఈమె మోటు మనిషి, సభ్యత నాగరికత లేని పల్లెటూరి మనిషి. ఈమెకు నికోదేముకు ఎంత తేడా ఉందో చూడండి. మతవాది, ఆచార వ్యవహారాలలో ఆరితేరిన ఇశ్రాయేలు బోధకుడు నికోదేము. గ్రామంలో అవినీతిపరురాలని పేరుగన్న స్త్రీ ఈ సమరయురాలు. అతడు పరిసయ్యుడైన నికోదేము. సమరయ్య స్త్రీతో యేసు ఎంతో మృదువుగా మాట్లాడాడు. గాని నికోదేముతో యేసు ఎంతో కఠినంగా మాట్లాడాడు. జీవజలమివ్వగల దేవుడు దప్పిగొన్నవాడై సమరయ్య స్త్రీని దాహం అడుగుతున్నాడు. శిష్యులు ఆహారం కొని తేవడానికి ఊళ్ళోకి వెళ్ళారు. సమరయ్య మార్గాన నడిచి రావటమే కాదు, సమరయ్య భోజనం తినటానికి కూడా యేసు ఆయన శిష్యులు సిద్ధంగా ఉన్నారు. యేసు సువార్త కుల జాతి మత భేదాలెరుగదు. వాటికి అతీతమైనది. యూదులకు సమరయులకు మధ్య సాంగత్యముండదు. 2 సార్లు ఆమె ఆయనకు నీళ్ళివ్వడానికి నిరాకరించింది. జాతి వెలివిధానం ఆమె ప్రతిపాదించింది. యూదుడివైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను నీళ్లడగవచ్చా? సమరయ్య వ్యాపారులు యూదులకు అవి ఇవి అమ్ముతారు గాని ఒకే పాత్రలోనిది వారు వీరు తాగరు. యేసు ప్రభు సమరయ్య గ్రామానికి వచ్చాడంటే ఆయన తగ్గింపును చూడండి. యేసు ఆమెను గద్దించలేదు, ఖండించలేదు. సాదరంగా మర్యాదగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెకు ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పడానికి ఆమెలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.
అమ్మా, దేవుని వరము, నీతో మాట్లాడే వ్యక్తి ఎవరో అది నీవెరుగక ఇలా మాట్లాడుతున్నావు. ఆమె ధోరణి మారింది. అయ్యా అని యేసును పిలుస్తోంది. యాకోబు పేరెత్తుతోంది. యాకోబు వంశీకులే అన్యుల సంపర్కం చేత ఈ సమరయ్య జాతికి కారకులయ్యారు. అష్షూరుకు క్రీస్తుపూర్వం 721 సంవత్సరంలో చెరపోయిన వీరు జాతి సాంకర్యం వల్ల సమరయ్య జాతికి మూలమయ్యారు. మా యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని సమరయ్య స్త్రీ ప్రశ్నిస్తోంది. యేసు ఆమెకు విడమర్చి చెప్పాడు. ఆయన భౌతికమైన నీటిని గురించి కాదు, జీవజలమును గురించి మాట్లాడుతున్నాడు. జీవజలం ఆధ్యాత్మిక జలం. భౌతిక జలం వల్ల దప్పితీరటం అది తాత్కాలికం. గాని యేసు ఇచ్చే జీవజలం తాగేవాడు మరెప్పుడూ దప్పిగొనడు. అది తాగిన వారిలో ఎల్లప్పుడూ నీటి బుగ్గలాగా ఊరుతూనే ఉంటుంది. సమరయ్య స్త్రీకి ఆ జీవజలం మీద ఆశ కలిగింది. ఆమెలో జీవజలం కోసం దప్పి అయింది. అడిగింది, అది నాకు ప్రసాదించు ప్రభూ అని వేడుకున్నది. జీవజలం అందరికీ ఇవ్వాలనే ఆయన చిత్తం. అయితే ఒక చిన్న షరతు ఉంది. ఆమెకు ఆత్మదాహముంది గాని ఆమె మొదట తాను పాపి అని గుర్తించాలి, ఒప్పుకోవాలి. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకరా అన్నాడు ప్రభువు. ఆమె నివ్వెరపోయింది. నాకు భర్త లేడు అన్నది. తన భర్త కాని వ్యక్తితో జీవిస్తున్నది. అది వ్యభిచార పాపం. ప్రియ శ్రోతలు, గ్రహించండి, ఆయన దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరైనా పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఎదుట రహస్యాలు దాగవు. ఆమె వ్యభిచారిణి అని ఆ ఊళ్ళో స్త్రీలందరూ ఎరుగుదురు. ప్రభువు మాటకు ఆమె అదిరిపడింది. అంశం మారుస్తూ మత సంబంధమైన విషయాలను గురించి చర్చించడానికి పూనుకుంది. అయ్యా, నీవు ప్రవక్తవు అని గ్రహిస్తున్నాను. ఆరాధన స్థలమేది అని ఈ రోజుల్లో అందరూ వాదోపవాదాలు చేస్తున్నారు. ఈ గెరిజం పర్వతం మీద ఆరాధించాలా లేక యెరూషలేములోనా? పూర్వం ఎప్పుడో మోయాబీయులు పాపం చేశారని మాట్లాడితే నీకు ఒరిగేదేమీ లేదు. నీ పాపం సంగతేమిటి చెప్పు, ఒప్పుకో. క్రైస్తవుల పాపాల జోలికి పోవడానికి బోధకులు కొందరు భయపడతారు, వెనకాడతారు. యేసు దగ్గర పాపాలన్నీ బయటపడతాయి. ఎదటివారి పాపాలను వేలుపెట్టి చూపేవారు ముందు ప్రభువు ఎదట తమ పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందాలి. ప్రశ్నలుంటే ప్రభువునడుగు. ఆయనే ప్రశ్నలన్నిటికీ జవాబు. కాని ఆయన నీ పాపాన్ని గురించి ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పవలసింది నువ్వే. ఆమె తన పాపం ఒప్పుకున్నది, పశ్చాత్తప్తురాలైంది. ఎక్కడ ఆరాధించాలి అని అడుగుతున్నది. నీవు ఆరాధించేది స్థలాన్ని కాదు, దేవుణ్ణి. దేవుడు ఏ స్థలానికి పరిమితం కాడు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ. స్థలమాహాత్మ్యమేమీ లేదు. ఆయనే మహిమగల ప్రభువు. ఎలా ఆరాధించాలి, ఆరాధన క్రమం ఎలా ఉండాలి అని ఆయా శాఖల వారు తర్జనభర్జన చేయనక్కర్లేదు. ఆరాధించాల్సింది ప్రభువును. ఏ రోజు అని కాదు, ఏ రోజైనా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. 21వ వచనం, అమ్మా, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన వాణ్ణి ఆరాధిస్తాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వస్తుంది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియ సోదరీ సోదరులారా, ఆరాధనను గురించి ప్రభువు చెప్పిన ఈ మాటలు మతవాదులకు గొప్ప కనువిప్పు. ఆ స్త్రీ అన్నది, క్రీస్తు అనబడిన మెస్సీయా వస్తాడని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేస్తాడు. యేసు అన్నాడు,
నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. శ్రోతలు వింటున్నారా? సమరయులు కూడా మెస్సియా వస్తాడని నిరీక్షిస్తున్నారు. దేవుని ప్రజలకు యేసు రాకడ ఒక గొప్ప సంఘటన, శుభప్రద నిరీక్షణ. ప్రభువును అంతగా ప్రేమించని వారికి ఆయన వస్తాడని తెలుసు, కాని ఆయన రాకడ భావన వారిని కలవరపరుస్తుంది. అదే ఈ సమరయురాలి పరిస్థితి. ఆయన రాడు అని బుకాయించేవారికి కూడా ఒకవేళ ఆయన వస్తేనో అనే భయం అడపాదడపా వారిని వేధిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఈ సమరయ స్త్రీని చూడండి. సాక్షాత్తు మెస్సియాతోనే తాను మాట్లాడుతోంది. ఆయనే స్వయంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. తాను మెస్సియాను చూచింది. ఆమె ఎంతో ధన్యురాలు. సమరయురాలు ఇప్పుడు ఒక విశ్వాసి అయింది. యేసుకు ఆమె ఒక సజీవ సాక్షి. ప్రియ శ్రోత, నీవు ఎవరివైనా ఎక్కడ ఉన్నా యేసు ప్రభువును వ్యక్తిగతంగా కలుసుకో. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు. అప్పుడు నీవు ఈ సమరయురాల్లాగే నీ ప్రాంతంలో నమ్మకమైన సాక్షివవుతావు. యోహాను సువార్త 3వ అధ్యాయంలోని నికోదేమును, 4వ అధ్యాయంలోని సమరయ స్త్రీని, వారి సాక్ష్యాలను సరిపోల్చి చూతాము. నికోదేము అంటున్నాడు, నేను యెరూషలేములో యేసును రాత్రిపూట కలుసుకున్నాను. ముందుగా ఆయన్ను సందర్శించడానికి సిద్ధపడే వచ్చాను. యేసుతో నా సంభాషణ దేవశాస్త్రీయమైంది. సంభాషణను నేనే ఆరంభించాను. నేను యూదుణ్ణి, అధికారిని, ఇశ్రాయేలుకు బోధకుణ్ణి. సమాజంలో నాకు గౌరవం ఉంది. యేసును పరమరబ్బీ అని గుర్తించిన వాణ్ణి. నా ప్రశ్నకు యేసు అడగకుండానే విపులంగా జవాబు చెప్పాడు. నన్ను తిరిగి జన్మించవలసిందిగా ఆయన ఖండితంగా చెప్పాడు. వెంటనే నాలో పరివర్తన రాలేదు, కొంత సమయం పట్టింది. ఆ తరువాత ఆయన శిష్యుణ్ణయ్యాను. సరే, సమరయ స్త్రీ సాక్ష్యం ఎలా ఉంది? నేను ఒక సమరయురాలిని. మధ్యాహ్నం 12 గంటలకు యేసు ప్రభువును కలుసుకున్నాను. అనుకోకుండా ఆయన్ను చూడడం జరిగింది. దాహాన్ని గురించిన ప్రస్తావన. నన్ను నీళ్ల కోసం అడిగిన యేసు నాకు జీవజలమిచ్చాడు. సంభాషణ యేసయ్య ఆరంభించాడు. ముందుగానే ప్రభువు నన్ను పలకరించాడు. నేను సమరయ్య జాతికి చెందిన దాన్ని. మా జాతి మిశ్రమ జాతి. సమాజంలో నేను ఒక పతితను. మొదట నేను ప్రభువుతో అమర్యాదగా మాట్లాడాను. నా పాపాన్ని నా చేత ఆయన ఒప్పించాడు, నన్ను రక్షించాడు. నేనిచ్చిన సాక్ష్యానికి సుఖారంతా యేసు దగ్గరికి కదిలి వచ్చింది. శ్రోతలు, పండితులకు పామరులకు యేసే దేవుడు, రక్షకుడు. ఆయనను అంగీకరించి ఆరాధించి ఆత్మానందం అనుభవించడానికి అందరూ అర్హులే. యేసు మనుష్యుని ఆంతర్యమెరిగినవాడు. నికోదేములో ఏముందో, సమరయురాలిలో ఏముందో అంతా ఆయనకు తెలుసు. నీవు యాకోబు కంటే గొప్పవాడవా అని సమరయురాలు అమాయకంగా అడిగింది. యేసును ఎవరితో పోల్చగలం? యేసు ఆమె ప్రశ్నకు జవాబివ్వలేదు. యాకోబు బావి నీళ్లను, తానిచ్చే జీవజలాన్ని పోల్చి చెప్పాడు. అనుభవాలను పోల్చాలి గాని వ్యక్తులను కాదు. ఈ యాకోబు బావి నీళ్లు తాగినా మరల దాహమవుతూనే ఉంటుంది. కాని నా జీవజలం తాగితే ఎవ్వడూ మళ్లీ దప్పిగొనడు. దేవుని రాజ్యమును గురించి నికోదేముకు ఉపదేశించాడు. జీవజలాన్ని గురించి సమరయురాలితో మాట్లాడాడు ప్రభువు. నికోదేము నూతన జన్మ పొందాలి. సమరయ స్త్రీ జీవజలం తాగాలి. నికోదేము నూతన జన్మ పొంది జీవజలం తాగాడు. అయితే సమరయ స్త్రీ ఈ 2 అనుభవాలు పొందింది. మనకు ఈ 2 కావాలి. యేసు మనకు నూతన జన్మ ఇస్తాడు, జీవజలము ఇస్తాడు. యేసు రక్షకుడు. ఆయనే పరిశుద్ధాత్మ బాప్తిస్మకుడు. సోదరుడా, ఈ జీవజలం నీటి బుగ్గ నీలో ఉందా? ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు నికోదేముతో మాట్లాడావు, సమరయ స్త్రీతో మాట్లాడావు.
పండితులతో పామరులతో నీవు మాట్లాడుతూనే ఉన్నావు. ప్రతి ఒక్కరికి నీవు కావాలి. నిన్ను స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మ చేత నింపబడి నీ సేవ చెయ్యాలని నీవు కోరుతున్నావు. అట్టి కృప మా శ్రోతలందరికీ అనుగ్రహించుమని, మహిమ పొందుమని, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా వాక్యము ద్వారా సంధించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ రోజు పాఠాన్ని ప్రతి ఒక్కరూ తమ స్వంత జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. మహిమగల మా తండ్రి, నీ యొక్క వాక్యమే సత్యం. నీ వాక్య సత్యముతో మమ్ములను ప్రతిష్ఠ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యములోని ప్రతి మాట మా అనుదిన జీవితానికి ఎంతో అవసరమైంది. నీవు మాకు ఇవ్వజూపుతున్న నూతన జన్మ నీ యందలి విశ్వాసము ద్వారా కార్యసాధకమవుతుంది. ఇట్టి కృపలన్నిటి కొరకు నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ప్రియ తండ్రి, మరి ఒకసారి మా శ్రోతలందరినీ వ్యక్తిగతముగా, కుటుంబాలుగా మీ హస్తాలకు అప్పగిస్తూ వారిని సమృద్ధిగా ఆశీర్వదించుమని, దినదినము ఆత్మలో ఎదిగేటట్లు కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము యోహాను సువార్త 4వ అధ్యాయం నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ యేసు సమరయ స్త్రీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యూదులు సమరయులతో కలవరు, మాట్లాడరు. పైగా వారి ప్రాంతం గుండా అసలు వెళ్ళరు. అలాంటిది యేసు ప్రభువు సమరయ గ్రామానికి వచ్చాడంటే ఆయన తగ్గింపును చూడండి. యేసు ఆమెను గద్దించలేదు, ఖండించలేదు, అసహించుకోలేదు. సాధారణంగా, మర్యాదగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెకు ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించడానికి ఆసక్తిని పెంచాడు. ఆయన భౌతికమైన నీటిని గురించి కాదు కానీ జీవజలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ఇచ్చే జీవజలము ఆత్మ యొక్క దప్పికను శాశ్వతంగా తీరుస్తుంది. ఆ జీవజలాన్ని త్రాగిన వారు నెమ్మదిని పొందుతారు. వారికి శాశ్వత స్వాంతన చేకూర్చబడుతుంది. యేసు ఇచ్చే జీవజలము కుల మత భేదాలను ఎరగదు. సమరయ స్త్రీ పాపంలో ఉండి ఇటు దేవునికి మనుషులకు దూరంగా జీవిస్తూ ద్వేషించబడిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ఆమెను కనికరించి జీవితానికి నెమ్మదిని ప్రసాదించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుడు స్వతహాగా పాపి. ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా మానవుడు జన్మ పాపి. పాపి గనుక నరకమే ప్రాప్తం. కానీ దేవుడు ప్రేమమయుడు గనుక మానవుణ్ణి ప్రేమించి యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకునిగా పంపాడు. ఆయన మాత్రమే అలసిన, సొలసిన, నెమ్మది లేని ఆత్మకు జీవజలాన్ని ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఎటువంటి రూకలు అనగా వెల చెల్లించిన అవసరం లేదు. పైగా ఆయనే నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో పాపము విషయమై వెల చెల్లించి రక్షణను అనుగ్రహించాడు. నీవు అట్టి రక్షణను స్వీకరించావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.